తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై రాజ్నాథ్ తో సీఎం రేవంత్ చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై రాజ్నాథ్ తో సీఎం రేవంత్ చర్చించారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోని సుదీర్ఘంగా ఆయన సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవడం జరిగింది. ఇక ప్రధానంగా రక్షణ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న గాంధీ సరోవరం ప్రాజెక్టుకు దాదాపు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు మూసీ ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి చేపట్టున్న రక్షణ శాఖ మంత్రి కూడా ఈ అంశాన్ని వివరించడం జరిగింది. ఇక జాతీయ సమైక్యత గాంధేయ విలువలకు సాంకేతికంగా గాంధీ సరోవరం ప్రాజెక్టుకు నిలుస్తుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు అందుకు సంబంధించిన భూములను వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిందిగా కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రికి మరోసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి దాదాపు 222 ఎకరాలకు సంబంధించిన రక్షణ శాఖ భూముల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుదీర్ఘంగా సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఆర్థిక అంశాలపైన సుదీర్ఘంగా ఆర్థిక మంత్రులను చర్చించడంతో పాటు యంగ్ ఇండియా స్కూల్స్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 జిల్లాలలో ఇప్పటికే స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం, వాటికి సంబంధించిన నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు నిన్న సాయంత్రం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన త్రిబుల్ ప్రాజెక్టులు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నార్త్ పార్ట్కు సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. దానికి సంబంధించి అనుమతులను కూడా ఇప్పించాల్సిందిగా కూడా నితిన్ గడ్కరీని కోరడం జరిగింది. ఇక జాతీయ రోడ్లకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్కు అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి సౌత్ పార్ట్కు అనుమతులు ఇప్పించాల్సిందిగా కూడా నితిన్ గడ్కరీని కోరడం జరిగింది. మరోవైపు రావిరాల, ఆమన్గల్, మన్నూరు రహదారిని 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక మన్ననూరు శ్రీశైలం ఎన్హెచ్కి సంబంధించి 765 4 వరుసల లిమిటెడ్కు సంబంధించిన కారిడార్కు అనుమతించాల్సిందిగా కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రానికి సంబంధించిన రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలన్నిటికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వరుసగా 2 రోజుల పర్యటనలో అటు కేంద్ర మంత్రులను ఇప్పటికే 3 కేంద్ర మంత్రులు కలిసారు, మరికొంతమందికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా కోరడం జరుగుతుంది. ఇటీవల వరదలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంభవించిన నేపథ్యంలో దాదాపు ఒక ప్రాథమిక అంచనా కూడా వేయడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిన్న ఆయన కలిసిన సందర్భంలో వివరించడం జరిగింది. అదే అంశాన్ని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా రాష్ట్ర మంత్రులు తీసుకెళ్లిన నేపథ్యంలో వరుస అపాయింట్మెంట్లతోనే సీఎం ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాతకి నేరుగా ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని రాష్ట్ర హైదరాబాద్ కూడా చేరుకోబోతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.